చాలా విలువైనది, మన కన్నీళ్లు చాలా శ్రేష్టమైనది. క్రైస్తవ సమాజమా, నీ కన్నీళ్ళు బుడ్డిలో ఉంచబడి ఉన్నది, అది ఆమె కవెనలలో కనబడుతుందని వాక్యం సెలవిస్తుంది. మన కన్నీరు ఎంతో విలువైనది, దానికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. గోనె పట్టును విడిపిస్తాడు, సంతోష వస్త్రం ధరింపచేస్తాడు. ఆమెను చెప్పండి గట్టిగా. బైబిల్ సెలవిస్తుంది, దేవుడు అతని ప్రార్థన ఆలకించి తన సహోదరులందరికంటే ఎక్కువగా ఆయన్ని ఆశీర్వదించాడు. సహోదరులందరికంటే ఘనత పొందినవాడిగా మార్చబడ్డాడు. చిన్న చరిత్ర కావచ్చు, 2-3 అక్షరాలు, 2-3 లైన్లు రాయబడిన 2 వచనాలు కావచ్చు ఆయన చరిత్ర, కానీ అద్భుతమైన చరిత్ర, ప్రజలకు ఎంతో ఊరటనిస్తున్న చరిత్ర. కనుక ఈ రాత్రి ఎంతమంది కన్నీళ్లు విడుస్తున్నారు, ఎంతమంది నిట్టూర్పు విడుస్తున్నారు, ఎంతమంది వేదన చెందుతున్నారు. అది ఆర్థిక ఇబ్బంది వల్ల కావచ్చు, అది అవమానం వల్ల కలిగింది కావచ్చు, లేకపోతే అది సమస్యల వల్ల కలిగింది కావచ్చు, లేకపోతే సంతానం లేని స్థితిని బట్టి కావచ్చు, లేకపోతే వివాహం కాని విషయం కావచ్చు, లేకపోతే సమాజంలో గౌరవంగా బ్రతకలేని భయానకమైన పరిస్థితులే కావచ్చు. భయపడవద్దు, నా దేవుడే ఈరోజు నీకు పట్టిన ఆ గోనె పట్టును విడిపించబోతున్నాడు. ఆమెను చెప్పండి గట్టిగా, గట్టిగా హల్లెలూయా. హృదయానందంతో నా దేవుడు మీ అందరు నింపి ఆశీర్వదించునుగాక. చాలా సంవత్సరాల క్రితం అండి, అశ్వరాపేటలో చాలామందికి నా గురించి తెలుసు. సాగర్ పాస్టర్ గారు, నేను ఇక్కడ సేవ చేసాం, చాలామందికి తెలుసు. అశ్వరాపేటలో నేను ఉన్నప్పుడు చాలామంది నాతో అన్నవాళ్ళు, పాస్టర్ గారు నీకు నత్తి ఏమైనా ఉందా అని అడిగేవాళ్ళు. కారణం ఏంటంటే నాకు తెలుగు భాష సరిగా మాట్లాడడం వచ్చేది కాదు. ఇప్పుడు ఏదో వస్తుందని నేను అనట్లేదు, సమ్ బెటర్ ఒకప్పుడుతో పోల్చుకుంటే. సో నాకు పెద్దగా భాష కూడా వచ్చేది కాదు, తెలుగు భాష. నాకు తెలిసింది ఏదో కొంచెం నేర్చుకొని, మేబీ ఒక రకంగా నేను భాష నేర్చుకుని అంటే దాంట్లో అశ్వరాపేట ప్రజల పాత్ర కూడా ఉందనే చెప్పాలి. ఎందుకంటే ఈ ఏరియాలో నేను నేర్చుకున్నాను. సేవ తొలి దినాలు, నేను ఈ ఏరియాలో కొత్తగా సేవకు వచ్చిన తొలి దినాలు ఒక 2 years అయి ఉంటుంది నేను వచ్చేప్పుడు పరిచయకు. అప్పుడు నేను సాగర్ పాస్టర్ గారికి సహాయంగా ఉండమని యేసన్ గారు నన్ను ఇక్కడ పంపించారు, చాలామందికి తెలుసు. ఆ తర్వాత నేను ఇక్కడ నుండే నాకు ఇన్ఛార్జ్ వచ్చింది కూడా ఈ ఊరు నుండే సేవకి. ఇక్కడ నుండి నేను హైదరాబాద్ ఏరియాకి యేసన్ గారు నన్ను పంపించారు. అట్లా క్రమక్రమంగా నేను ఆశీర్వదించబడుతూ వచ్చాను. ఆ దినాల్లో జరిగిన అంటే చెప్పాలని లేదు కానండి. సో నాలాంటి సిచ్యువేషన్ ఎవరైనా ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం, నన్ను బాధించిన వాళ్ళ విషయాలు నేను ఎప్పుడు ఎక్కడ మాట్లాడను. ఎందుకంటే నన్ను ప్రేమించిన వాళ్ళ గురించి మాట్లాడడానికి ఇష్టపడతాను, నన్ను బాధ పెట్టిన వాళ్ళ గురించి నేను పెద్దగా మాట్లాడడానికి ఇష్టపడను, నాకు నచ్చదు కూడా. సరే చెప్పాలని కూడా అనుకోవట్లేదు, కానీ ఇలాంటి సిచ్యువేషన్లు ఉన్న వాళ్ళకి ఇది ఏదైనా ఉపయోగపడుతుందేమని ఈ మాటలు చెప్తాను. ఎందుకంటే ఆ మార్గానికి ఉంటే చాలామంది నడిచే ఉంటారు. ఒకసారి ఒక పెద్ద పాస్టర్ గారు అండి, ఆయన లేరు కాబట్టి చెప్తున్నాను, ఆయన లేరు ఇప్పుడు కాబట్టి చెప్తున్నాను. సరే గుడారాల పండుగ జరుగుతుందండి. నేనేం పెద్ద బలవంతునేం కాదు, నా శక్తి ఏంటో నా శక్తిని బట్టి నేను నా పరుగులు నేను పరిగెత్తేవాడిని. సో పరిచర్య అంతా అయిపోయింది. గుడారాల పండుగ చాలా అద్భుతంగా జరిగిందండి. అప్పట్లో నేను ఒక చిన్న సంఘానికి కాపరి. అప్పుడు ఆ సంఘానికి ఒక 30 మంది విశ్వాసులు, 30-40 మెంబర్స్ ఉంటారండి. చిన్న సంఘం, ఒక చిన్న పూరి పక్క. అక్కడ నేను ఒక పాస్టర్ గారిగా పనిచేస్తున్నాను. అప్పుడు చాలా సంవత్సరాల క్రితం ఇది. ఒక చిన్న కాపరిగా, ఒక చిన్న సంఘానికి కాపరిగా కొనసాగించబడుతున్నాను. గుడారాల పండుగ మేమంతా వెళ్ళాము, చాలా అద్భుతంగా జరిగింది. ముగించేసి వర్క్ అంతా ఫినిష్ అయిపోయింది. చాలా పనులు ఉంటాయి గుడారాల పండుగలో, వర్క్ అంతా ఫినిష్ అయిపోయింది. సరే ఇక ఆ రోజు యేసన్ గారు మమ్మల్ని ప్రార్థన చేసి పంపిస్తాడు. అయిపోయింది, వర్క్ అంతా ఫినిష్ అయిపోయింది. కొంచెం అక్కడక్కడ ఏదో చిన్న పనులు ఉన్నాయి. సరే అంతా చేసి వాళ్ళు చేస్తున్నారు. మేము అప్పటిదాకా పనులు చేసి గడ్డి బాము ఉందండి, దాని పక్కన కూర్చొని నేను ఇంకొక పాస్టర్ గారు ఎవరో ఒక ఇద్దరు మాట్లాడుకుంటా ఉన్నవాడు కూర్చొని. అయిపోయింది, ఇంక వెళ్ళిపోతాం. అప్పుడు ఒక పాస్టర్ గారు వచ్చాడు, పెద్ద ఆయన మాకని చాలా పెద్ద ఆయన లేరు కాబట్టి చెప్తున్నాను. ఉంటే చెప్పేవాడిని కాదు, ఆయన మనసు గాయపడుతుంది కాబట్టి. సరే ఆయన లేరు కాబట్టి చెప్తున్నాను. సో ఆయన వచ్చి చూసి, మాది కర్ణాటక రాష్ట్రం, మరి వాళ్ళ మనసులో ఏముందో నాకు తెలీదు. నేను కర్ణాటక నుండి వచ్చాను. నేను పెద్దగా అందరితో పెద్ద కలయికంగా ఉండేవాడిని కూడా కాదు. నా చిన్న సర్కిల్లో నేను ఉండేవాడిని. అందరితో ఎగబడి మాట్లాడేంత టాలెంట్స్ కూడా ఉండేది కాదు అప్పుడు, భాష కూడా రాదు నాకు. సో పెద్ద ఆయన వచ్చి నన్ను చూసి, ఏం చేస్తున్నారు ఇక్కడ అని కొంచెం గట్టిగా గదిమాడు. అన్న ఏం లేదన్నా, చేస్తున్నామన్నా, అయిపోయిందన్న, పని చేస్తున్నావు అంటే ఏంట్రా పని చేస్తున్నారని చెప్పి ఒక మాట అన్నాడు. ఆయన కోపంగా అన్నాడు, ఏందన్నాడు మొత్తం ఏం నాకు తెలియదు. కానీ ఏంద్రా ప్రసంగాలు చేసుకుంటున్నారంటే మేము 2-3 కలిసి వాక్యమే కదండి సేవకులు మాట్లాడుకుంటారు. సో వాక్యం మాట్లాడుకుంటూ ప్రసంగాలు వేసుకోవడం కాదయ్యా, పనులన్నీ ఉన్నాయి, వచ్చి పని చేయండి అంటే అంతవరకు ఓకే, బాగుంటుంది. ఆయన అన్నాడు, ప్రసంగాలు చేసుకుంటున్నారు. అయినా నన్నే సూటిగా ఆయన అన్నాడు, అయినా నీవు ప్రసంగం చేస్తే ఎవడురా వింటాడు?
నీవు చెప్తే ఎవడురా వింటాడు అని ఆయన కొంచెం కష్టంగా మాట్లాడండి. ఆ మాట నాకు చాలా దుఃఖం వేసిందండి. నిజమే, నాకు ఏం తెలియనివాడిని కావచ్చు, చిన్నవాడిని కావచ్చు, నాకు ఒకవేళ అనుభవం వాళ్ళకున్నంత అనుభవం లేకపోవచ్చు, ఏదైనా కానివ్వండి, నా మాట నాకెందుకు చాలా అయినా నీవు ప్రసంగం చేస్తే ఇట్లాగే మొక్కానిచ్చి నీవు చెప్తే ఎవడరా వింటాడు అని చెప్పి కొంచెం కఠినంగా మాట్లాడి వెళ్ళిపోయాడండి. నాకు బాగా గుర్తుంది, ఆ రోజు గడ్డివామ వెనకాల నేను చాలా ఏడ్చాను. ఏమని ఏడ్చానంటే, ప్రభువా నన్ను ఎందుకు తీసుకొచ్చావే సేవకి? మా ప్రాంతాల్లో నేను ఉంటే మా భాషలో నేను కూడా మంచిగా ప్రసంగం చేసేవాడిని కదా, ఇప్పుడు నాకు భాష రాదనే కదా, నేను మాట్లాడలేకపోతున్నాను కదా, నేను అందరితో ఇలా అంతా నన్ను అంటున్నారని చెప్పి మనసులో ఏదో ఒక వేదన కలిగి నేను ఆ గడ్డివామ వెనక నిలబడి చాలా ఏడ్చానండి. ఏడుస్తుంటే అప్పుడు మా పాస్టర్స్ ఉండే, అన్న పోనీలేనా, ఆయన అంతేలేనా, పట్టించుకోదులేండి, ఆయన అన్నంత మాత్రం మనకి. నేను అన్నాను, నన్ను ఒక దెబ్బేసినా నాకు బాధ ఉండేది కాదు. దెబ్బలు పరిశుద్ధులు మనం తిట్టడం కొట్టడం మనకు తైలాభిషేకమే. అయినా మనకున్న బలహీనతను గురించి ఆయన మాట్లాడడం కరెక్ట్ కాదు కదా. సరే, నేను బలహీనుడే కావచ్చు, వాళ్ళకున్న తలాంతులు నాకు ఒకవేళ లేకపోవచ్చు, వాళ్ళంతా వాక్చాతుర్యత నాకు లేకపోవచ్చు, వాళ్ళంతా టాలెంట్ నాకు లేకపోవచ్చు, కానీ మనసును నొప్పించి మాట్లాడకూడదు కదయ్యా అని చెప్పి నేను ఆ గడ్డిబామ వెనక నిలబడి చాలాసేపు ఏడ్చానండి. ఏడుస్తుంటే చాలామంది సేవకులు ఉన్నారు అప్పుడు, చాలా వాళ్ళందరూ అబ్రాం ఏంది ఫోన్లో వదిలేసే, ఆయన అంతేలేనా, ఏం పట్టించుకోదులే, ఆయన దేవుడిని పక్షాలు ఉన్నాడు, బాధపడదులేనా అంటే కన్నీళ్లతోనే నేను చాలా, ఎందుకో మరి అది అది చిన్న మాట కావచ్చు, నన్ను చాలా నొప్పించిందండి. ఆయన పెద్ద 1000 మంది కాపరి అయినా నేను 30 మందికైనా కాపరే కదండి. ఆయన 1000 మంది సంఘాన్ని నడిపించే స్టాండర్డ్ ఉంటే నేను కనీసం 10 మంది నడిపించే స్ట్రెంత్ కూడా నాకు లేదంటావా? ఆయన నన్ను ఎందుకు ఇలా దూషించాలని ఆ మాటలు నాకు చాలా నొప్పించింది. గడ్డివామ వెనక నిలబడి ఏడుస్తూ ఉంటే మా పాస్టర్స్ అంటే రండి అని చెప్పి తీసుకొచ్చారు. ఇంకా మీటింగ్ ఫినిషింగ్ ఆ రోజు ఏసన్ గారు అందరూ సాగనంపుతున్నాడండి. అప్పుడు నేను వచ్చి కూర్చున్నాను, బాగా గుర్తుంది. కూర్చుంటే అప్పుడు ఏసన్ గారు, అప్పుడు నాకు 30 మంది సంఘం, ఏసన్ గారు అంతమంది ఇంచుమించు ఒక 1000 మంది 1000 మెంబర్స్ సేవకులు ఉంటారండి. యథార్థ సంఘటనలు ఇవన్నీ. ఏసన్ గారు నన్ను చాలా ప్రేమించేవాడండి. ఆయన ప్రేమకు నా గొంతులు ఊపిరినంత వరకు నేను రుణపడి ఉన్నాను. ఆ 1000 మందిలో జరిగిన ఇన్సిడెంట్స్ సందర్భాల్లో ఏం తెలియదు ఏసన్ గారికి. అప్పుడే ఆయన వచ్చారు. సరే, నేను ఎక్కడో కార్నర్లో కూర్చొని ఏడ్చుకుంటున్నా, అప్పటివరకు ఏడ్చేసి ముఖం అంతా వాసిపోయింది నాకు. అప్పుడు ఏసన్ గారు నన్ను చూసి, అంటే ఆయన నన్ను చూశారో లేదు ఎదుగు సడన్ డే అబ్రామ్ అని పిలిచారండి. ఏది 1000 మందిలో నేను చాలా చిన్న సేవకుని. అబ్రామ్ ఎక్కడున్నావు అన్నాడు. టక్కన నేను లేచి నిలబడ్డానండి. అప్పటికి చాలా ఏడ్చున్నాను, నేను గుండె దుఃఖంతో నిండిపోయింది. ఏసన్ గారు అంటే, నువ్వు వెంటనే నేను ట్రాన్స్ఫర్ చేస్తున్నాను రా, నువ్వు ఫలానా సంఘానికి వెళ్ళమన్నారు. 30 మంది ఉన్నారు విశ్వాసులు అక్కడ. ఆ 30 మంది దగ్గర నుండి నన్ను 300 మంది సంఘానికి తీసుకొచ్చారు. అప్పుడే జస్ట్ 300 మంది సంఘానికి తీసుకొచ్చారు. తర్వాత నేను అక్కడ సేవ చేసి ఆ తర్వాత అక్కడి నుండి ఇంచుమించు ఒక 1000 మంది సంఘానికి తీసుకెళ్ళారు. అంటే నెలల్లోనే జరుగుతుందండి మార్పు అనేది. 1000 మంది సంఘానికి నన్ను తీసుకెళ్ళారు. ఆ 1000 మంది సంఘం దగ్గర నుండి ఆ తర్వాత ఒక పెద్ద సెంటర్ పాస్టర్గా తీసుకెళ్లారు. ఆ సెంటర్ పాస్టర్ నుండి ఇంకొక పెద్ద సంఘాన్ని తీసుకెళ్లారు. ఆ తర్వాత ఇంకొక పెద్ద సంఘాన్ని తీసుకెళ్ళారు. ఆ తర్వాత ఇంకొక చిన్న సంఘానికి మరీ ఒక 70 మంది ఉన్న సంఘాన్ని తీసుకొచ్చారు. అంటే లైఫ్లో అప్ అండ్ డౌన్స్ చెప్తాను తీసుకొచ్చారండి. ఆ తర్వాత సడన్గా నన్ను గోరంట్లకు తీసుకొచ్చారు. 25,000 మంది కూర్చొని ఆరాధించే మందిరం అది. హల్లెలూయా. ఆ తర్వాత ఏం జరిగిందో అవన్నీ కూడా నేను చెప్తే బాగోదు, మీ అందరికీ తెలుసు ఆ వివరాలన్నీ కూడా. ప్రియులారా, కన్నీళ్లతో గోనెపట్ట కట్టుకొని నేను, అది నా సిచ్యువేషన్, గోనెపట్లగా అంటే దూషించి హీనపరిచి కించపరిచి అవమానపరిచి మాట్లాడుతుంటే అవమానానికి హృదయం బద్దలైపోయి గడ్డివామ వెనకాల నిలబడి ఏడ్చానండి. వాళ్ళు చూస్తుండగానే నా దేవుడు క్రమక్రమంగా నా గోనెపట్టను విడిపించి సంతోష వస్త్రాలతో నన్ను దేవుడు అలంకరిస్తూ వచ్చాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మీ జీవితాలు కూడా సమాజ మధ్యలో మీరు అవమానాలు పాలైపోతున్నారేమో, నిందలకు మీ హృదయాలు బద్దలైపోతున్నాయేమో, కన్నీళ్లతో ఊగిపోతున్నారేమో. ఎవరు చెప్పుకుంటే నా సమస్య తీరుతుంది, ఎవరు నా పక్షాన వ్యాజ్యమాడతారు, నాకు ఎవరూ లేరు కదా అని ఒకవేళ నువ్వు కలవరాలతో కొనసాగించబడుతున్నావేమో. నేను ఆరాధిస్తున్న సర్వశక్తి గల దేవుడు గోనెపట్టను విడిపిస్తాడు. దావీదు జీవితంలో గోనెపట్టను గొప్ప గృహాన్ని కట్టుకున్నాడండి. పిల్లలు, కుటుంబం ఆనందంతో పొంగిపోతున్నారు. ఆయన అంటాడు, నా గోనెపట్టను విడిపించి సంతోష వస్త్రాన్ని నాకు ధరింపచేసావు. ఆమెను చెప్పండి అందరు గట్టిగా హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. కనుక ప్రియులారా, సంతోషం అనేది వస్తువులు అంటే ఏదో నాకు పెద్ద సంఘాలు ఇచ్చారు అది కాదు. సంతోషం అనేది నన్ను అనేవాళ్ళ ఎదుట, నీవు దేనికి పనికి వస్తావు అనేవాడు ఎదుట
30 మందికి చెప్పిన వాడు 300 మందికి చెప్పాను, 1000 మందికి వాక్యం చెప్పాను. ఆ తర్వాత ఏంటంటే 1000 మందికి చెప్పాను, 25,000 మందికి చెప్పాను. గుడారాల పండుగలు ఈరోజు లక్షలాది మంది ప్రజలకి వాక్యం సామర్థ్యం ఉందని నేను అనట్లేదు. అలాంటి ఒక దీన స్థితి నుండి నన్ను ఈ గొప్ప స్థితికి దేవుడు నడిపిస్తున్నాడు. ప్రపంచవ్యాప్తంగా వెళ్ళి ఈరోజు సువార్త ప్రకటిస్తున్నాను. నేను ప్రపంచవ్యాప్తంగా వెళ్ళి దేవుని మాటలు చెప్తున్నాను. దీని అంతటి కారణం ఒకప్పుడు గోనె పట్ట ధరించుకున్న నా స్థితిని దేవుడు సంతోష వస్త్రాలతో దేవుడు నింపుతున్నాడు. నా జీవితాన్ని ఆశీర్వదించిన దేవుడు మిమ్మల్ని కూడా ఆశీర్వదించునుగాక, ఆశీర్వదించునుగాక. హృదయానందంతో నా దేవుడు మిమ్మల్ని నింపునుగాక.